ఇక ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. క్యాచ్ అవుట్. ఫస్ట్ బాల్ కొట్టిండు ఇక్కడ అయింది ఫ్రెండ్స్. కన్నయ్య బజ్జీలు అయినాయి ఇక. కన్నయ్య హాయ్ ఫ్రెండ్స్, మేమైతే క్యాంపింగ్ వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు క్యాంపింగ్ వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు క్యాంపింగ్ వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు క్యాంపింగ్ వెళ్తున్నాం. అయితే మా ఊళ్ళకు పాస్పోర్ట్ లేదు, సంతకోపానికే ఉంది. అమెరికా పోదాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. ఇప్పుడు బంగ్లా మీదకే పోతున్నాం. బాగా దూరం ఎందుకని, బడ్జెట్ తక్కువని. మరి మా బంగ్లా మీద తెలిసే కదా, కోర్ట్ అయితే ఉంది. సో అందులో మ్యాచ్ ఆడతాం, అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్ చేసుకుని ఒక 2 hours అయితే మా బంగ్లా మీద క్యాంపింగ్ చేస్తాం. లెట్స్ గో. ఇక బంగ్లా మీదకి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇగో చిన్న కన్నయ్య సైకిల్. ఒకసారి దీన్ని వీడియో చేసినాం కదా అప్పట్లో, పాదింట్లో ఉన్నప్పుడు 4 సంవత్సరాల కింద. అదే సైకిల్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఫ్రెండ్స్, ఇక బంగ్లా మీదకి అయితే వచ్చినాం. ఇక మా నరేష్ ఏదో పని ఉండి ఊరుకోవడం వల్ల రాలేడు. ఒకళ్ళు వస్తే మధ్యలో వస్తాడు. సో మేము ఇక్కడ లాస్ట్ టైం వేసినాం కదా టెంట్, ఇక్కడ టెంట్ వేస్తాం. ఇక టెంట్ వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఒకటి సింగిల్ మ్యాచ్ అయితే ఆడతాం. ఇక తర్వాత మళ్ళీ ఏం చేస్తామనేది చూడాలి. మరి మొత్తం నేను ముందే చెప్తే మళ్ళీ మీరు చూడరు వీడియో. ఓకేనా? లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇక టెంట్ వేసుడు అయితే కంప్లీట్ అయింది. ఇక మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయింది. ఇక మేము తెచ్చుకున్న సామాన్లు అయితే ఇప్పుడు చూపిస్తారు. సైడు ఫస్ట్ అయితే సిలిండర్ గ్యాసు, ఆయిల్, ఇక బజ్జీలకు కావాల్సిన ఆలుగడ్డ, మిరపకాయలు, నిమ్మకాయ, అలాగే ఇవేంటి శనగపిండి, బేసన్, దీనికి బజ్జీలు చేసుకోవడానికి కంచుడు, మిరము, ప్లస్ ఏంటి కొత్తిమీర పొడి, రాక్ సాల్ట్, ఒక చాకు, లైటరు, బజ్జీలు తీయడానికి జాలిగంటే, 3 బేసన్ తట్టలు, ఒక పెద్ద బేసన్ తట్ట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవైతే మేము ఇక్కడ తెచ్చుకున్నాం. అలాగే బ్యాటు, బాల్, వికెట్ అయితే ఇక్కడే బంగ్లా మీద ఉన్నాయి కాబట్టి మేము మీకు చూపించలేదు. చూడండి వెనక సైడ్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ మ్యాచ్ ఆడతాం. సో సింగిల్గా ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళే మిరపకాయలు కొయ్యాలా. ఓకేనా? ఓకే. ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక గ్రౌండ్లోకి అయితే వచ్చినాం. సో మన క్యాంపింగ్లో భాగంగా సింగిల్ బ్యాటింగ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం నెంబర్లు వేద్దాం చిన్న కన్నయ్యకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్స్ అయితే వేస్తున్నాను. నువ్వు కాడు ఇది వాళ్ళకు, సంతు బావకు, ఇది వాళ్ళకు, ఇది అన్నకి, ఇది వాళ్ళకు, ఇది నీకు. ఇగో నువ్వు 4th, సంతు బావ 3rd, సెకండ్, అన్న ఫస్ట్. సో చూద్దాం ఎవరు మనిషికి 2 ఓవర్లు, ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు మిరపకాయలు వేయాలి. ఓకే, డన్. ఇగో రూల్స్ ఇనుర్రి, నో రూల్స్. బాగా గట్టి కొడితే మాత్రం అవుట్. నేను అవుట్ ఇస్తే అవుటే, బాగా గట్టిగా కొడితే. ఓకేనా? నో రూల్స్. ఓకే, ఫస్ట్ లాస్ట్ 4th నెంబర్ బౌలింగ్. ట్రయల్ లేవు. 4th నెంబర్ బౌలింగ్ అయ్యి రియల్ క్యాచ్ అవుటే. మీద జాలికి వంటి క్యాచ్ పట్టిన అవుటే. ఓకే, చిన్నగానే ఆల్ ద బెస్ట్. కొందరు అవుట్ అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ బాల్ 4 తోటి స్టార్ట్ చేసిండు. సెకండ్ బాల్ మళ్ళీ 4 పోయింది. 3rd బాల్ క్యాచ్ 6 పోయింది. బాగా గట్టి కొట్టకు, అంతకన్నా గట్టి మర్చిపోయినా. 14 runs, 20 runs. 4 బాళ్లకు 4 బౌండరీలు ఇచ్చిండు ఈజీగా. 4 ఇక్కడ ముందు జాలి కట్టింది. 5 balls కు 24 runs. గట్టి కొట్టకు. వావ్, ఫీల్డింగ్. ఒక బాల్ దాటైంది. ఇప్పుడు సంతోష్ సెట్ బాల్ వేస్తుండు. 1 over 24 అయితే కొట్టిండు కన్నయ్య. క్యాచ్, షర్ట్ 6. సింపుల్ క్యాచ్ మిస్ అయిపోయింది, దగ్గరికి వెళ్ళిపోయింది.
4 కొట్టిండు, 6 కొట్టిండు, 34 రన్స్. ఒకటే బాల్ డాట్ చేసింది ఇప్పటికి. వావ్, ఫీల్డింగ్ కాలం మధ్యలోకి వెళ్ళిపోయింది. 3 బాల్ అయినాయి, 3 బౌండరీలు కొట్టిండు ఈజీగా. 4-42. ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఫీల్డింగ్ అబౌట్ 50 పోదు. వెరీ గుడ్. 6 కొడితే లాస్ట్ బాల్. ఫోర్ పోయింది. ఎంత కొట్టినావు? 46. వెరీ గుడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ కన్నయ్య బ్యాటింగ్ కొట్టి 2 ఓవర్లలో 46 రన్లు కొట్టిండు. మొత్తం మీద అయితే లాస్ట్కు రన్ అని ఫిక్స్ అయ్యిండు. చూద్దాం మరి మనం ఎన్ని కొడతామో, ఇంకా నా తర్వాత ఎన్ని కొడతారో. ఇప్పుడైతే నేను బ్యాటింగ్ ఎక్కుతున్నాను. ఫుల్ బౌలింగ్, సేట్ బౌలింగ్ వేస్తుండు. క్యాచ్ డ్రాప్, మంచి ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, క్యాచ్ డ్రాప్ అయితే ఫస్ట్ బాల్. సెకండ్ బాల్ ఏమైతే ఇద్దాం. సెకండ్ బాల్ 4. కొట్టిడు 6. జాలిగండి. ఈ పక్క పోయింది, ఆ పక్క పోయింది బాల్. ఇటు అటు కొడుతున్నా, అటు ఇటు 14 రన్లు 4 బాల్ అయినాయి. ఎన్నో బాలే? 5 బాల్ అయినాయి. నేను వేసాక మీ కథ వెళ్తలేదు. లాబాల్ కొట్టిండు. 6. 4. నేను బౌలింగ్ అయితే సార్, నేను బౌలింగ్ అయితే 4-22. పిన్నేసి మొత్తం కన్ఫ్యూజ్ చేసిండు కన్నయ్య. సెట్ 2 డాట్ బాల్. 4 క్యాచ్ మిస్. పట్లేదు. 4-26. చెప్పినా ఒక బాల్ డాట్. అవుట్ 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 అయిపోయినా. 26 కొట్టినా ఇప్పుడు నేను. 3వ నెంబర్ నువ్వే సేటు. సేటు నేనే ఇప్పుడు. వస్తలే. ఇక మన సంతోష్ సేట్ అయితే బ్యాటింగ్ వస్తుండు. అగో పెద్ద బ్యాట్ పడుతుండు. యాక్చువల్లీ మేము ఇరిగిపోయిన బ్యాట్ పట్టినాం, అందుకే రన్లు కొంత తక్కువ కొట్టినా. నేనైతే పక్కనే కొట్టిన బ్యాట్ ఇరిగింది అది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సెరకోరేయరు, ఎందుకు కాలేదురు? ఓ బోల్డ్ అవుతుండే. సెకండ్ బాల్ 6 కొట్టిండు. థర్డ్ బాల్ డాట్ అయిపోయింది. 4th బాల్ 4. చిన్నగానే జాక్కుంటుండే పిల్లర్ పక్క పూట. 6-4 10 రన్లు. ఓ వాట్ ఏ షాట్. ఇటు కొట్టిండు జాలికి. లాస్ట్ బాల్. స్కోర్ ఎంత? 10. 6. 16 స్కోర్. 26 కొడితే నన్ను ఆడతావు. వావ్, 4-4. 20. గుడ్ బ్యాటింగ్. 6 క్యాచ్ క్యాచ్. ఓ 6. 26 సమాన్ చేసిండు. 4-4. 30. మెల్లగొట్టు నువ్వు, మెల్ల గడ్డి కొడుతు నువ్వు. ఎంత లాభాలా? 2 బాల్ 30 కొట్టిండు. ఇప్పటికీ నన్ను దాటేసిండు. 6 36. చిన్నకన్నే ఫ్రస్ట్రేషన్ అవుతుండు. 26 దాటితేనే నన్ను దాడతాను, లేకపోతే నేనే చిన్నకన్నైనా నేనా మిరపకాయలు కోసుడు చూడాలి. కంప్లీటెడ్.
కంప్లీట్ ఎంత కొట్టినావు? 36. వెరీ గుడ్, 36 కొట్టిండు. నేనైతే గెలిచిన. ఫ్రెండ్స్ నేనేమో 26 కొట్టినా, ఆయన 36, కన్నయ్య 46 కొట్టిండు. ఇప్పుడు చిన్న కన్నయ్య ఆల్ ద బెస్ట్. ఎంత కొడతావు చూద్దాం. నేనైతే సెకండ్ ఓవర్ ఎత్తా. ఫ్రెండ్స్ ఇక చిన్న కన్నయ్యకు ఫస్ట్ ఓవర్, ఫస్ట్ బాల్ డాట్ బాల్ అయిపోయింది. చూద్దాం మరి 26 దాటాయా. నేను మిరపకాయలు కోసుదా, చిన్న కన్నయ్య మిరపకాయలు కోసుదా. ఇప్పటికైతే నేను సేఫ్ జోన్లో ఉన్నా. సో ఈ బాల్ కు డాట్ అయిపోయింది. బ్యాట్ చేంజ్ చేస్తుండు చిన్న కన్నయ్య. ఓ గట్టి కొప్పిండు, బట్ 0 రన్స్. 3 బాల్ డాట్ అయిపోయినాయి. వావ్, ఫైనల్లీ ఒక 4 అయితే కొట్టిండు. 4 అంటింది 4 చూసా నేను. 4 కొట్టిండు, గట్టి కొప్పిండు, బట్ నాట్ రన్. ఓవర్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ 4 రన్లు కొట్టిండు. గట్టిగా కొట్టిండు, బట్ ఈయనే ఉంది బాల్. ఫ్రెండ్స్ సెకండ్ ఓవర్ అయితే మా డాడీ ఎత్తుండు. ఫస్ట్ బాల్ కొట్టిండు, ఇక్కడనే అయింది ఫ్రెండ్స్. సెకండ్ బాల్ కొట్టిండు, మిస్ కొట్టలేడు. గట్టి ఇప్పుడే ఫ్రెండ్స్, బాల్ యూతలేడు అసలు. మరి థర్డ్ బాల్ ఏమైతే ఇద్దాం. కొట్టిండు కానీ నాట్ 4. ఫ్రెండ్స్ అన్నిట్లోకి అన్ని జాలికే కొడుతుండు. బయట కొట్టిండు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాటు బాల్స్ ఫ్రెండ్స్. ఓ మిస్. యా మిరపకాయ కోసులు ఎవరో తెలిసిపోయింది. లాస్ట్ బాల్ కొట్టిండు, డాట్ బాల్ ఫ్రెండ్స్ బయటకైంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ కన్నయ్య 46 కొట్టిండు, చిన్న కన్నయ్య 4 కొట్టిండు, సంతోష్ 36 కొట్టిండు, 26 కొట్టినా. ఇక మిరపకాయలు ఎవరు కోసడం తెలిసిపోయింది. నెక్స్ట్ మనం క్యాంపింగ్ కాడికి అయితే పోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న కన్నయ్య అయితే ఓడిపోయాడు కాబట్టి చిన్న పిల్లాడు అని చెప్పేసి మిరపకాయలు మొత్తం గోపియకుండా ఒకటే మిరపకాయ గోపిస్తున్నాం. సో మిరపకాయ బజ్జీలు కాబట్టి కట్ చేసుడు ఎలాంటి అవసరం లేదు, ఓన్లీ చీర తయారిపోద్ది. కన్నయ్య నువ్వు నీ అందుకు ఒకటి ఓడిపోయినందుకు ఒకటే ఇరు. చిన్న కన్నయ్యకి ఆఫర్ ఇచ్చినాం, ఎందుకంటే చిన్నోడు కాబట్టి ఒకటే పనిష్మెంట్. మిరపకాయ బజ్జీలు అయితే ఎట్లా ఇరుతారు? అట్లా ఇరు, మెల్ల ఇక్కడ కొంచెం అంచుకు పట్టాలి. ఇవాళ అయినట్టు మిరపకాయలు కన్నయ్యకు కాదు మనం ఏమో కూడా చెప్పన్నా, చిన్న కన్నయ్య గెలుతా అయిపో అనిపిస్తుంది. అబ్బా నేను ఓడిపోయిన అయిపో అనిపిస్తుంది నాకైతే. చిన్న కన్నయ్య ఆపరేషన్ చేసినట్టు ఎత్తుండు మొత్తం మీద అయితే. చాలు అద్దు పనిష్మెంట్ నీకేమో కదా మాకత్తుంది. చిన్ను మిరపకాయలు వేసుకొని తిన్నట్టే మనం. చిన్ను పనిష్మెంట్ నీకేమో కదా మాకత్తుంది. ఇక చిన్న కన్నయ్య పనిష్మెంట్ అయిపోయింది, ఓవర్. చిన్న కన్నయ్య నేనే తీస్తున్నా. సంతు బజ్జీలు మంచిగా చేస్తాడు. పాత ప్రాక్టీస్ ఇప్పుడు పనికి వస్తుంది అన్నట్టు. సో ఇట్లా చూపి ఎట్లా తీసిన తొడమే, ఇగో ఇట్లా తొడమే తీసుకోవాలా. ఇట్లా తీసుకొని అలా కొంచెం ఉప్పు వేసుకుంటే మిరపకాయ కారం రాదు మళ్ళా టేస్ట్ ఉంటుంది, కారం రాదు. మిరపిత్తులు తీస్తే ఎందుకంటే కారం తక్కువ ఉంటుంది. కొంచెం ఉప్పు వేద్దాం వేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్ మా క్యాంపింగ్ స్టవ్ ఉంది కానీ ఈ పెద్దది తెచ్చినాం, ఎందుకంటే దీనిలో బజ్జీలు మంచిగా గోలుతాయి టకట. కానీ సో ఈ స్టవ్ పట్టుకొచ్చినాం ఈరోజు బంగ్లా మీదకి. ఇక బయటకు పోతే మాత్రం అదే తీసుకెళ్తాం. సెటు నువ్వు దుబాయ్ పోయినావని నాకు తెలుసు. ఎన్నేళ్ళు పోయినావు దుబాయ్? 7 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 2008 నుంచి 2015 దాకా. అవునా? 2 years కానీ అప్ అండ్ డౌన్ చేసిండు. కానీ 7 సంవత్సరాలు అయితే దుబాయ్ జర్నీ చేసిండు. అక్కడ ఏం పని చేసినావు? బిల్డింగ్ కన్స్ట్రక్షన్. వాటర్ ప్యూరింగ్ అన్న చూసిన అదేనా? వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ 2. కాదు లేబర్ తో చాలా అయింది, వాటర్ ప్రూఫ్ తోని ఇబ్బంది అయింది. కాదు నువ్వు చూస్తేనేమో దుకాణం సేటు అక్కడ పని చేసినావు. నిజంగా అందరికి అట్లనే అనుకున్నారు కానీ ఆల్మోస్ట్ చేసినా కాబట్టి 7 సంవత్సరాలు గడిపిన. వెరీ గుడ్. అంటే అప్పుడే జమల్నే కష్టపడవు అన్నట్టు బాగా. అందుకని ఇప్పుడు వనకొస్తుంది. ఫైనల్లీ సేటు ఇక దుబాయ్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడనే కిరాణా షాప్ అయితే నడిపిస్తుండు.
ఎందుకంటే ఇప్పుడన్నా 7 సంవత్సరాలు వేస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఇంటికాడ ఉంటున్నట్టు. అబ్బా యాక్చువల్లీ మా సైడ్ ఎక్కువ దుబాయ్ వెళ్తారు. సో అట్లా సంతోష్ సేటు 7 సంవత్సరాలు దుబాయ్ వేయండు. ఫైనల్ ఇక్కడనే సెట్ అయ్యిండు. వేరే మిరపకాయలు ఎన్ని? ఓ మంచి క్వశ్చన్ వచ్చిందిరా నీకు. నేను ఎందుకు లేవంటే నేను ఇక పెద్ద స్టోర్ ఉంది, అది మళ్ళీ వీడియో లేపుతాం. 12 అయినాయి. మావాడు మంచి క్వశ్చన్ వేసిండు. ఎన్నైనా బజ్జీలు? 12 అయినాయి. దీంతో 12 అంటే ఉన్నాయని ఇరిగా నరేష్ రాపోయి ఇవాళ. నరేష్ మిస్ అయ్యింది, ఏం చేద్దాం. నరేష్ అంతకు బజ్జీలు నేను తింటా. ఫైనల్లీ చిన్న కన్నయ్య ఓడిపోయినా అని ఒక మిరపకాయ తీసిండు. ఓడిపోయినా బరాబర్ తీస్తా అని తీసిండు. సో ఇక మిరపకాయ బజ్జీలు అయితే మిరపకాయలు కట్ చేసుకుంటూ అయింది. నెక్స్ట్ ఇందులో శనగపిండి అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు శనగపిండి కలిపి మిరపకాయలతోటి ఇగో ఇందులో బజ్జీలు చేస్తాం. చూడండి అంతేనా. రాక్ సాల్ట్ అయితే ఎత్తుండు అండ్ కొంచెం కారపొడి, ఇది మసాలా పొడి, కొన్ని వాటర్ పోసి ఇక మొత్తం మిక్స్ చేస్తాడు. సోడా, ఒకటి సోడా, కొంచెం ఎప్పుడన్నా బజ్జీలు చేసినావా? మస్తర్లా అదే పుష్కరం వల్ల మా మీద ప్రయోగాలు అయితే కాదు. లేదు, టెన్షన్ ఏం లేదు. కొన్ని రోజులు హోటల్ కూడా నడిపించిన కదా. అవునవును గుర్తొచ్చింది నాకు. అటుకులు వేసినావు అప్పుడు బజ్జీలు? అటుకులు, బజ్జీలు, ఇడ్లీ దోశ. అంటే ఇడ్లీ దోశ అంటే మనోళ్ళు చేసిర్రు అనుకో. ఇక బజ్జీల పిండి అయితే కలుపుడైంది. మొత్తం అయితే పని అంతా సేటుతో చేపిస్తున్నా నేను. ఫస్ట్ నుంచి సెకండ్ వచ్చినా కాబట్టి పని చేపిస్తున్నాం. లాస్ట్ వచ్చిన వాళ్ళు మంచిగా కూర్చున్నాం, ఫస్ట్ వచ్చిన వాళ్ళు మంచిగా కూర్చున్నారు. నాకు కూడా ఈ బజ్జీలు చేసి ఇష్టం మామ, అందుకని చెప్పి చెప్తున్నా నేను. నీకు వచ్చింది తెలుసా? అందుకే ఇలా బజ్జీల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మస్తు రోజులు అయింది నీ చేతుల బజ్జీలు తినక. ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఇప్పుడు బజ్జీలు ఫోన్ చేయాలి మా సైడ్కి, మంచిగా రెడీ పెడతాం. నువ్వే పరదలు తీసుకోపోయాలి. ఇస్తాడు కన్నయ్యకి ఏం పని నాడదా కారం రాకుండా. ఎట్లానే నీకు ఎట్లా నచ్చుతట్లే. మన స్టేట్ ఏదో ప్రయోగాలు చేస్తుండు, నీకు నచ్చిన ప్రయోగం ప్రకారం చెయ్యి, కానీ తేడట్టుండని బజ్జీలు. ఫ్రెండ్స్ పిల్లలిద్దరు అయితే కన్నయ్య చిన్న కన్నయ్య స్కూల్కి అయితే పోయి ఇంతకుముందు వచ్చిర్రు. ఇక స్కూల్కి వచ్చిన తర్వాత ఈ క్యాంపింగ్ ప్రోగ్రామ్ వీడియో తీస్తున్నాం. వాళ్ళ స్కూల్ బంద్ చేసి తీసుకురానుకున్నారు. ఇప్పుడు చూడండి ఆల్రెడీ సాయంత్రం అవుతుంది, సూర్యుడు వెళ్ళిపోతుండు. ఇక స్టవ్ అయితే ముట్టుతున్నాం. ఒక చిన్న కంచుడు ఇగో నూనె పోయి సొంతబాయి చెప్తారు పై. సో మా క్యాంపింగ్లో ఫస్ట్ టైం బజ్జీలు వేసుకుంటున్నాం. ఏం కాదు బజ్జీ ముందు కాదు, ఒకటే బజ్జీ చాలు మళ్ళీ కంచుట్లో నూనె అయితే పోసినాం. అగో మంచిగా ఉప్పులో నానబెట్టిన బజ్జీలు అయితే తీసి మిరపకాయలు తీసి పక్కెడుతుండు. కానీ నిజం చెప్తున్నా, దాన్ని ఎప్పుడు మిరపకాయలు అంటే ఇక్కడ ఏమడితేనే బజ్జీలు అంటాం. మిరపకాయ కాస్త బజ్జీ అవుతుంది, గట్టి మిరపకాయ అనమాట బజ్జీ మిర్చి అంటాం. ఇది హైట్లో అయిపోయింది, మేము కిందకి అయిపోయింది. అసలు చీరలు ఎత్తా అనుకున్నా రాగానే మర్చిపోయినా. అద్దిగా కింద కూడా బంద్ అయ్యా టైం అయిపోయాక. ప్రయోగాలు చేస్తుండు. బజ్జీలు ఏమంటే నీళ్ళు వెళ్తుండు. నూనె కాగిందా లేదా అని చూస్తున్నా. తిను మరి పచ్చిపిండి పెట్టు చిన్న కన్నయ్య. సారీ కన్నయ్యకు. లెట్స్ గో. బజ్జీలు రెడీ మేకింగ్.
సేటుకు నడుము నొత్తుందట. అగో వెంటనే మేము ఇక్కడ బాల్ వేసే బకెట్ ఉంది, ఆ బకెటే తీస్తున్నాం. మెల్ల పట్టుకరా, కూర్చో, సింహాసనం మీద కూర్చో సేటు. ఇప్పుడు సేటుకు మస్తు సెట్ అయింది. ఫస్ట్ రౌండ్లో అయితే ఒక 4 బజ్జీలు అయితే గోలిస్తుండే చూడండి. 4 సెట్ అయినాయి బజ్జీలు. టేస్ట్ ఉంటాయా మరి? నువ్వే చెప్పాలి ఎట్లున్నా అన్నది. అమ్మో ఫస్ట్ నేను తినా. కన్నయ్య తింటాడు. ఫస్ట్ ఒక 4 బజ్జీలు అయినాయి. ఇగో సెకండ్ 5 బజ్జీలు వేసిండు. ఇవి కొంచెం దొడ్డైనాయి మంచిగా. ఎట్లా వస్తాయి ఇవాళ టేస్ట్ మరి? ముందర మొక్క అయిందాం లాస్ట్కు. ఓకే కన్నయ్య బజ్జీలు అయినాయి. ఇక తినుడే ఇంకేంది, ఇంకా ఇక అయిపోయింది. ఇంకేంది, ఇంకొక వాయి అయితే కథం. అట్లా నోరు ఊరుతుంది. చెట్టు కానీ ఇంకొక వాయట ఫ్రెండ్స్. ఇట్లా ఒకసారి కంచులు వేసి తిత్తే దాన్ని వాయి అంటారట, అంతేనా? అంతే. ఫస్ట్ వాయి, సెకండ్ వాయి, ఇప్పుడు వేస్తే 3వ వాయి, 3rd వాయి, 4th వాయి, 4వ వాయి, 5వ వాయి. ఫైనల్లీ సేట్తో అయితే పగబట్టి బజ్జీలు చేసినట్టుంది. నేనైతే మా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇవాళ అయితే. అట్లుంటాయి మరి. మా పిండి, మా మిర్చి, మా నూనె వేసినా నేను ఎటన్నా పోనా, వస్తువులు మాయి కాబట్టి మంచిగా వచ్చినాయి. నేను కలిపింది పోనా అంతే. వస్తువులు పిండి మాయి, నూనె మాది, రొట్టె మాది కాబట్టి కమ్మగా వచ్చినాయి. అట్లా వేసిన వాళ్ళు కూడా మీ మనిషి మళ్ళీ నీ దుకాణంకి వెళ్ళి కానీ నోరు ఊరుతుంది. చూసేటోళ్ళకి నోరు ఊరుతుంది, నాకు నోరు ఊరుతుంది, అందరికి నోరు ఊరుతుంది. తిందాం. వాసన అయితే మంచిగా గుమగుమ వస్తున్నాయి. ఇక తీస్తుండు నెక్స్ట్ తినుడే. ఇక ఫ్రెండ్స్ ఫైనల్లీ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మా క్యాంపింగ్ లో భాగంగా సెకండ్ అయితే బజ్జీలు చేసుకున్నాం. ఫస్ట్ అయితే మ్యాచ్ అన్నాం. అందులో చిన్న కన్నయ్య ఓడిపోయినందుకు ఒక మిరపకాయ అయితే పోసిండు లాస్ట్కు. కన్నయ్య గెలిచిండు. సో గెలిచినందుకు స్టార్ట్ చేద్దాం. కన్నయ్య కంగ్రాచులేషన్స్, సెకండ్ వచ్చిండు. చిన్న కన్నయ్య 4th వచ్చిండు. నేను 3rd వచ్చిన. సో టేస్ట్ ఇద్దాం మరి. ఫస్ట్ టైం ఫస్ట్ తినాను కన్నయ్య. ఫ్రెండ్స్ మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్. ముందు మీ డాడీ ఎట్లున్నాయి మామ? అయితే పిండి కొంచెం నానట్టు మెత్త ఉండేసరికి కొంచెం అంత పిండి వస్తుంది. మొత్తానికి అయితే మంచిగా అయితే వచ్చినాయి కదా. మంచిగా మిరపకాయ మంచిగా కూడా ఉంది. ఉంటుంది మిరపకాయ కారం లేదా? కారం లేదు, తప్పగానే పిండి కొంచెం అంతా అంటే ఫస్ట్ వేసిన వాయిదా వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ ఆడతాం. ఈ మ్యాచ్లో ఓళ్ళంటే నేను చిన్న కన్నయ్య ఒక్కై, అన్నయ్య సంత ఒక్కై. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. 4 ఓవర్లు టెస్ట్ వద్దు. టెస్ట్ ఆడమా? రెండు ఇంకొకసారి ఆడదాం. ఒక పని చేద్దాం, స్టెప్ క్యాచ్ ఆడదాం. ఓకే, గట్టి కొట్టు లేదు, స్టెప్ క్యాచ్ ఆడదాం. అట్లయితే అవుట్ అవుతారు తొందర. ఓకే, స్టెప్ క్యాచ్ ఆడదాం. 6 కొడతా అవుట్, ఓన్లీ 4లే. ఫ్రెండ్స్ ఇక చీకటి అయింది కాబట్టి లైటింగ్ ఉండాలి కాబట్టి ఒక లైట్ ఉంది. ఇంకొక లైట్ సెట్ చేస్తున్నాం. అయితే ఇది కొంచెం మలుపు వచ్చేసరికి మొత్తం ఏమంటారు ముడతలు పడ్డది. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడ ఒక లైటు, అక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైటు ఫిట్ చేసినాం. ఇక మ్యాచ్లోకి అయితే వెళ్దాం. ఇక మా క్యాంపింగ్ టెంట్ అయితే లొల్లి పెట్టకుండా మంచిగా కూర్చున్నది. ఫ్రెండ్స్ ఇక 4 ఓవర్స్ మ్యాచ్. స్టెప్ క్యాచ్ అవుట్, 6 కొట్టిన అవుటే. ఓకే, డైరెక్ట్ ఈడికెళ్ళాడు 6 అంటే ఆ జాలి కాదు, బౌండరీ కాడ నుంచి ఎక్కడ జాలి కట్టిన అవుట్. ఓకే, టాస్ ఎత్తున్నా 6 బందే, ఓల్ విన్నర్ తీద్దాం. టేల్స్ కోరుకున్నాడు. ఫ్రెండ్స్ హెడ్స్ వచ్చింది చూడండి. ఇగో హెడ్స్ చిన్నగా ఏం కోరుకున్నాడు.
బ్యాటింగ్ మరి అబ్బా ఓకే కన్నయ్య నో టాస్ ప్రాబ్లం. గెలిచిన బ్యాటింగ్ తీసుకున్నాం మేము. 4 ఓవర్లకు 24 బాల్ ఉంటాయి. ఒక 30 రన్లు అయితే కొడదాం అనుకుంటున్నాం, ఎందుకంటే 6 లేవు కదా. మీరు ఎన్ని ఓవర్లు ఆల్అౌట్ అవుతారు? అటు పక్క వాళ్ళు మీరు ఇంటారు. ఫ్రెండ్స్ మేము 2 ఓవర్లలో అవుట్ అవుతాం. ఓకే వెరీ గుడ్ కన్నయ్య. ఫ్రెండ్ చూద్దాం మరి మ్యాచ్ ఏ విధంగా అవుతుందో. లెట్స్ గో. లెట్స్ గో. ఇక ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. క్యాచ్ అవుట్. ఓ మై గాడ్, మై చిన్న కన్నయ్య ఫస్ట్ బాల్ కి అవుట్ అయి నిరాశపరిచిండు. మనకి ఫ్రెండ్స్ మా చిన్న కన్నయ్య నిరాశపరిచిండు. ఇప్పుడు నేను బ్యాటింగ్ ఎక్కినాయి. ఫ్రెండ్స్ ఎందుకు అప్పుడేనంటే మళ్ళీ నేను స్కోర్ కొట్టా. ఎట్లా ఆడా కారు ఫస్ట్ బాల్ అవుట్ అయ్యి దాడికి ఇస్తే అయిపోయింది. ఫ్రెండ్స్ బ్యాట్ మంచి లేదు, బ్యాట్ మంచి లేదు ఫ్రెండ్స్. మన లక్ 4 బాల్ అయినాయి ఫ్రెండ్స్. స్టెప్ కెచ్ అవుట్ ఫ్రెండ్స్. సో మొత్తం అయితే ఎన్ని పర్లు కొట్టినా? 2 పర్లు. 2 పర్లు కొట్టినా 10 రన్లు కొడితే విన్ను. చూద్దాం మరి వాళ్ళు ఎన్ని కొడతారో. సో ఒకటే ఓవర్లో అవుట్ ఇద్దరు. మేమైతే ఎక్స్పెక్ట్ చేసినట్లయితే కొట్టలేము. చూద్దాం మరి వాళ్ళు ఎన్ని కొడతారో. ఓకే రియల్ ఫస్ట్ బాల్. డిఫెన్స్ అయితే ఆడిండు. ఓ కన్నయ్య ఎటు కొడుతున్నావు? అన్నయ్య అటు కొట్టిన అవుట్ ఇస్తాం మేము. కొట్టరా అట్లా కొట్టలా కూడా జాలి కంటే మొత్తం అంటే అవుట్ ఇస్తాం. ముందు ఆడుతుంది. వెరీ గుడ్ కన్నయ్య. 4 రన్ మిస్. 3 బాల్ ఓవర్. 4 బాల్ ఓవర్. 4 కన్నయ్య మొత్తానికి అయితే ఒక 4 కొట్టిండు. కన్నయ్య గెలాలి మనం ఎట్లయినా చేసి. ఓ షేట్. Next miss. Oh my God. Second half, all the best. Hey here. Don't fear. ఏ నాట్ అవుట్. జాలి కట్టింది. ఏ జాలి కడితే మంది. మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఓ ఓ సంతోష్ అవుట్ చేస్తాం మేము విన్ను. కన్నయ్య అవుట్. ఫ్రెండ్స్ హిట్టింగ్ ఏదేపు టకటక ఏపటోని. ఒకటిదేనా? 3 బాల్ పట్టుదేనా? ఫ్రెండ్స్ మా సందుబాయ్ తగ్గిండు. ఇప్పుడు సెకండ్ ఓవర్ 4th బాల్. బ్యాట్ అయితే చేయతుండు. 2 4 కొడితే మీరు విన్ను. సందుబాయ్ ఒక్క 4 కొట్టి డ్రైవ్. ఓకే అబ్బా Bowling. ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు నవ్వుతులు. అవుట్ 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 మే విన్ను. యాహో సిక్స్ కొట్టి అవుట్ అయినా. ఓడిపోయింది 6 కొట్టి. ఇట్లా ఏంది నాకు జుయ్యు అన్నది, నాకు అంటింది కావచ్చు అనుకున్నా ఇట్లా. సరే డాడీ ఈసారి మనం మీటింగ్ నో రూల్స్. అట్లా దెబ్బలు తాకుతాయి. సీక్రెట్లో బాగా కనబడతలేదు. ఫ్రెండ్స్ ఉత్కంఠ మ్యాచ్ లో మేమే గెలిచినాం. సో మేము 8 రన్లు కొట్టినాం. వీళ్ళు కన్నయ్య మంచిగా డిఫెన్స్ ఆడతాను చూసిండు. కోర్ డిఫెండ్ ఆడిండు కానీ చిన్న కన్నయ్య 2 వికెట్లు తీసి మా టీంని గెలిపించాడు. నేను 2 4 కొట్టి మా టీం గెలడానికి నేను ఇద్దరం పనిచేసినాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా ఇద్దరికే. సో మాకు ఇంకొక 20 నిమిషాలు ఉంది మేము అనుకున్న 2 గంటలు గడడానికి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మనిషికి 6 బాల్ బౌలింగ్ అన్నట్టు. ఎవరైతే 6 బాల్లకు అవుట్ కాకుండా ఉండాలా. రూల్స్ ఏంటంటే స్టెప్ క్యాచ్ అవుట్, జాలి కంటిన అవుటే, బోల్డ్ అయిన అవుటే, మీద జాలి కంటిన అవుటే, ఎటైనా అవుటే, మొత్తం మీద డిఫెన్స్ ఆడాలి. ఓకే ఇందులో పెద్ద నుంచి చిన్నకు. ఓకే అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ చిన్నగానే 4th. ఓకే ఇందులో చూద్దాం. లెట్స్ గో. లెట్స్ గో. కోర్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్. ఓ ఒక బాల్ డాట్ చేసిండు ఫైనల్ అయితే. సెకండ్ బాల్ వావ్ మంచిగా డాట్ చేసిండు. ఇంకా 6 బాల్ ఇంకా 4 బాల్ డాట్ చేస్తే టాప్ ప్లేస్లో కొనసాగుతాడు. చూద్దాం మరి ఎవరు 6 బాల్ బట్టి అవుట్ కాకుండా ఉంటారు. చిన్నకానే అయితే మంచి టైమింగ్ బాల్ వేస్తుండు. యార్కర్లు లో యార్కర్లు వేస్తే అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓ 4 బాల్ కంప్లీటెడ్. ఇంకా 2 బాళ్ళు. చూద్దాం మరి మన సేటు 6 బాల్ బట్టి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతాడా లేకపోతే అవుట్ అయ్యి నిరాశపరుస్తాడు.
చిన్న కన్నయ్య అయితే అట్రాక్టివ్ బౌలింగ్ అయితే వేస్తలేడు. ఓ జస్ట్ మిస్ బౌల్డ్ దగ్గరికి వెళ్ళిపోయింది. లాస్ట్ బాల్ అన్న అవుట్ చేస్తే లాస్ట్ ప్లేస్లో ఉంటాడు. బెల్స్ పక్కకి వెళ్ళిపోయింది. లాస్ట్ బాల్ చిన్న కన్నయ్య టైం తీసుకొని బాల్ వేస్తుండు. అవుట్ చేస్తాడా, సంతోష్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచుతాడా చూద్దాం. అవుటే 6 మీద అవుటే కింద అవుటే జాలు కట్టింది. నువ్వు అంటే నువ్వు 6 బాల్ పట్టినావు కానీ అవుట్ కాకుండా ఉన్న వాళ్ళు నీకన్నా ఫస్ట్ ఉంటారు. ఇప్పుడు నేను బ్యాటింగ్. ఇప్పుడైతే వెంకటేష్ బ్యాటింగ్ పట్టిండు, మన పెద్ద కన్నా అయితే బౌలింగ్ చేస్తుండు. చూద్దాం మరి మన వెంకటేష్ అయితే మరి 6 బాల్ కంప్లీట్ చేస్తాడా చేయడా చూద్దాం. కన్నయ్య అవుట్ చేయి. ఓ షిట్ మిస్. 2 బాల్ పట్టిన అయిపోయింది. ఓ వెరీ గుడ్. వాట్ ఏ బాల్. మొత్తం గుడ్ బౌలింగ్. మధ్యలోకి వెళ్ళింది నేను బౌల్డ్ కాలే. ఓ బాల్ ఛాన్స్. బాల్ ఛాన్స్. మొత్తం మీద 4 బాల్ అయినాయి, ఇంకా 2 బాల్ ఉన్నాయి. ఇంకొక 2 బాల్లో చూద్దాం అవుట్ అవుతాడా మరి కాడా. బాల్లో చూద్దాం అవుట్ అవుతాడా మరి కాడా. డైరెక్ట్ బ్యాట్ కంటే జాలు కంటింది, అవుట్ అయినా. ఇప్పుడు కన్నయ్య బ్యాటింగ్ చూద్దాం ఎన్ని బాల్ పడతాడో. ఇప్పుడు కన్నయ్య అయితే బ్యాటింగ్ వచ్చిండు, మన సంతోష్ సెట్ వేస్తుండు. యాక్చువల్ నేను బౌలింగ్ వేయాలి కానీ నేనే ఇస్తాను, నువ్వు చిన్నగానే కదా. ఎందుకంటే నువ్వు సంతు బాగా అయితే అవుట్ కావు, నేనేస్తా బౌలింగ్. చూద్దాం, నన్ను అవుట్ చేసింది కదా. చలో లెట్స్ గో. ఫస్ట్ బాల్ అయితే వేసిండు. ఓ షిట్. జస్ట్ మిస్ బాల్. సెకండ్ బాల్. సెకండ్ బాల్ మిస్. వైడ్ బందే. బౌలింగ్ వెరీ గుడ్ బౌలింగ్. ఇటు కన్నయ్య బ్యాట్ అంటిస్తలేడు అసలే. వెరీ గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. ఓ బౌల్డ్ మిస్, కొద్దిగా అలా వేంది. లాస్ట్ బాల్. వావ్, కన్నయ్య అయితే గెలిచేసిండు మొత్తానికి. అయితే సెల్ఫ్ అవుట్, సెల్ఫ్ అవుట్, సెల్ఫ్ అవుట్, సెల్ఫ్ అవుట్. బౌలింగ్ అయిపో. కన్నయ్య 6 బాల్ పట్టిండు, సంతో 5 బాల్లకు పట్టిండు. నేను 4 బాల్ పట్టినా. 6 బాల్ అవుట్, 5 బాల్ అవుట్ అయినా. ఇప్పుడు చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. కన్నయ్య అయితే లీడ్లో ఉన్నాడు, 6 బాల్ నాట్ అవుట్. సంతోష్ 6 బాల్ అవుట్, నేను 5 బాల్ అవుట్. అవుట్ అయితే నువ్వు సెకండ్ ప్లేస్లో ఉంటావు. 1 బాల్ కంప్లీటెడ్. సెకండ్ బాల్. వావ్, డాట్ బాల్. థర్డ్ బాల్. వావ్, వాట్ ఎ డిఫెన్స్, ఎక్సలెంట్ డిఫెన్స్. ఫోర్త్ బాల్. వావ్, వాట్ ఎ లీవ్, ఎక్సలెంట్ లీవ్. లాస్ట్ 2 బాల్స్. చూద్దాం మరి ఫస్ట్ వస్తాడా, సెకండ్ వస్తాడా, థర్డ్ వస్తాడా. వావ్, వాట్ ఏ లీవ్. టెస్ట్ కదా, కొట్టారు డైరెక్ట్ వికెట్లకి వికెట్ వేయాలి, అట్లనే కొడతారు. ఇప్పుడు లాస్ట్ బాల్ అవుట్ చేస్తారేమో సెకండ్ ప్లేస్లో, అవుట్ చేయకపోతే ఫస్ట్ ప్లేస్ కన్నయ్య చిన్న కన్నయ్య ఉంటారు. వావ్, నాట్ అవుట్, ఆయన అనలేదు. ఫైనల్లీ కన్నయ్య చిన్న కన్నయ్య ఇద్దరు ఫస్ట్ వచ్చిర్రు టెస్ట్ మ్యాచ్లో. సంతోష్ థర్డ్, ఇగో నేనైతే 4th వచ్చిన. ఇగో ఈ విధంగా అయితే మేము క్యాంపింగ్ టెంట్ వేసుకొని సాయంత్రం 2 hours అయితే బంగ్లా మీద గడుపుతున్నాం. నేను 5 బాల్లకు అవుట్ అయినా, సంతు 6 బాల్ అవుట్ అయినా. అంతకంతే పని లాస్ట్ మొత్తానికి అయితే ఎట్లయితే లాస్ట్గా అయితే ముచ్చట ఏంటంటే క్యాంపింగ్ టెంట్లకు బలి వేయింది. అత్తలేదు ఇంకా బయటకు లేదు ఉంది. అట్లా కిందికి అట్లా 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 ఉప్పు ఉప్పు మొత్తం ఉప్పు మీద మీదకుంది. మొత్తం అయితే బల్లి మాత్రం ఆడుకుంటుంది.
లేదు కనబడతలేదు. మధ్యలో ఉంది. అర్థం బయటకత్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒక బల్లి కొంచెం బయటకత్తుంది. చూడండి బయటకత్తుంది. చూడండి బల్లి, ఒక బల్లి ఒకటి మెల్లగా ఒకటి చూసుకోని కానీ అడిగిలు చూసుకోని పో 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 వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలాడు వెళ్ళిపో అడ్డా చిన్న అడ్డారా అడిగిలు కొట్టు చిన్న అడిగిలు కొట్టు కింద కొట్టు పెంది అగ పోతుంది బల్లెమ్మ చక్క ఇంటికో సక్కా ఇంటికాడ ఎత్తురు మీ వాళ్ళు ఎత్తురు పో బాయ్ మా క్యాంపింగ్కి ఇలా బల్లికి వచ్చింది ఫ్రెండ్స్. ఇలా మా క్యాంపింగ్కి గెస్ట్ బల్లి వచ్చింది, మాకు కూడా తెలియదు. ఫైనల్లీ బల్లి అయితే వెళ్ళిపోయింది ఇంటికి. ఫ్రెండ్స్ చూసారుగా మా బంగ్లా మీద క్యాంపింగ్ అయితే 2 hours అయితే కంప్లీట్ చేసినాం. ఇక మేము స్కూల్కి వెళ్ళి వచ్చినాక అయితే ఇదంతా చేసినాం, అందుకే చీకటైంది. ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కనుక నొక్కండి. ఫ్రెండ్స్ బాయ్.